శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. మనకందరికీ సంతోషం ఉందా? ఆనందంగా ఉన్నారా? అందరికీ తెలుసు కదా యేసు ప్రభు పునరుత్థానుడై లేచి ఉన్నాడని. ప్రతి ఒక్కరు ఒకసారి స్మైల్ ఇవ్వండి, పక్కన చూసి బాగున్నారా అని ఒకసారి అనండి. లేకుంటే ఈస్టర్ శుభాకాంక్షలు అని చెప్పండి. ఈస్టర్ శుభాకాంక్షలు అని చెప్పుకోండి, నవ్వుకుంటూ చెప్పుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతకుచున్నారని నాకు తెలియను. మరి ఒకసారి 8వ వచనం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలియపరుచుచుండగా. ఈ 2 వచనాలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే పునరుత్థానుడైన యేసు ప్రభువు మనకు ఏమి ఇస్తున్నాడంటే, ఆయన మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తున్నాడు. ముందుగా ఆయన చెప్పాడు, భయపడకుడి అన్నాడు. పునరుత్థానము అంటే ఏంటి? పునరుత్థానము అంటే ఉత్థానము కదా. పునర్ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట. పునరుత్థానం అంటే తిరిగి లేచుట. ఎవరు లేచారు? మన యేసు ప్రభు లేచాడు. ఎంతో మంది రాజులు చనిపోయారు, ఎంతో మంది లోకంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ చనిపోయారు. ఎంతమంది చనిపోయినా వారి సమాధులు ఇప్పుడు తెరవబడలేదు. వారు కుళ్ళిపోయి, వారి ఎముకలు కుళ్ళిపోయి ఉన్నాయి. కానీ మన రాజు, మన యేసు ప్రభు, త్వరగా అన్నట్టు రాజు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, పునరుత్థానుడై ఉన్నాడు. నేటి దినమున మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిందంటే, పునరుత్థానమందు భయము అనేది లేదు. ఏమి లేదు? భయము. చాలా మందికి ఎన్నో భయాలు ఉంటాయి. ఏం భయాలు ఉంటాయి? ఎగ్జామ్ సరిగ్గా రాలేదని కొంతమందికి జాబ్ వస్తుందో లేదో అని భయము. కొంతమందికి నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నాకు ఎలా ఉంటుంది, నాకు సాటి అయిన సహాయకుడు ఎలా వస్తాడో అని కొంతమందికి. ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు భయంతో చెందుతుంటారు, వణికిపోతుంటారు. కానీ యేసు ప్రభు మనకు చెప్పాడు, భయపడకుడి అని చెప్పాడు కదా. ఏమని వ్రాయబడింది ఇక్కడ? దూత ఏం చెప్పాడు అతనికి? 5వ వచనంలో, మీరు భయపడకుడి, స్త్రీలను చూచి దూత, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతకుచున్నారు. భయము అనేది పిరికి పందల్ని చేస్తుంది. భయము అనేది మన జీవితాల్లో వెనుకబాటు చేస్తుంది. ఎప్పుడు జీవితంలో మనం భయముతో ఉంటామో, ఆ భయముతో వణికిపోతూ ఉంటామో, కురికిపోతూ ఉంటామో, మన జీవితంలో నిరాశతోనే ఉండిపోతాము. నిరాశ, నిస్పృహలు అనేవి మన భయముతో కూడినటివి. ఇటువంటి భయంని పోగొట్టింది యేసు ప్రభు. ఆయన పునరుత్థానుడై లేచి భయము పోగొట్టి మనకేమిచ్చాడు? 8వ వచనంలో ఆనందము ఇచ్చాడు. ఏమని? భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం చెప్పారు. ఎవరు చెప్పారండి వర్తమానము? స్త్రీలు. మనందరము స్త్రీలా కదా? మనమందరం స్త్రీలే. మనమందరం ఏమి చేయాలి ఇప్పుడు? పునరుత్థానుడైన యేసు ప్రభుని వెళ్ళి ఇతరులకు ప్రకటించాలి. భయము అనేది ఉండకూడదు. అటువంటి భయం, ఇక్కడికి వచ్చి నిలబడుకొని పాట పాడాలంటే భయపడకూడదు, ఇక్కడికి వచ్చి నిలబడుకొని పాట పాడాలంటే భయపడకూడదు, ఇక్కడ వచ్చి వాక్యం చెప్పాలంటే భయపడకూడదు. ఏదైనా చెప్పినప్పుడు కూడా భయపడకుండా ఉండే వాళ్ళకే దేవుడు, మన పునరుత్థానుడైన దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. పునరుత్థానము అంటే భయము లేకుండా ఉండటము. యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, మనకు పునరుత్థానుడై లేచి ఉన్నాడు. భయమును తొలగించాడు, మనకేమిచ్చాడు? ఆనందము ఇచ్చాడు. రెండవదిగా చూద్దాము, మనము పునరుత్థానుడైన దేవుడు మనకు భద్రత దయచేశాడు. ఏం దయచేశాడు? భద్రత. మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు కదా. మనకు తెలుసు, మనకు ఎవరుంటారు మన పక్షంన? క్రీస్తు ఉంటాడు. క్రీస్తు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు లేడు. యోహాను సువార్త 11వ అధ్యాయం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. నేను ఏం చెప్పాడు? సజీవుడై ఉన్నాను, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. ఆ మాట పలికినటువంటి యేసు ప్రభు మనకి ఏ భరోసా ఇచ్చాడు? పునరుత్థానము
జీవము, పునరుత్థానము జీవము తానే నిరూపించాడు. పునరుత్థానము జీవము నిరూపించినటువంటి యేసు ప్రభు మనల్ని కూడా ఒక రోజు ఏం చేస్తాడంట? పునరుత్థానముతో లేపుతాడు అని మనకు భద్రత ఇచ్చిపోయాడు. ఇప్పుడు మనం చనిపోతే ఏమవుతాము? మరణం అంటే భయం ఉంటుంది కదా చాలా మందికి. ఎప్పుడు చనిపోతామో. దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక రోగాలంటే ఏంటివి? బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ కదా. ఇటువంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతామో తెలియదు అని బాధపడుతూ ఉంటారు. ఆ మరణం అంటే భయముతో జీవిస్తున్న వాళ్ళకి దేవుడు ఒక భద్రత ఇచ్చాడు. ఏమని? నేనే పునరుత్థానంలో జీవమునై ఉన్నాను అన్నాడు. యేసు ప్రభు పునరుత్థానుడు, జీవము కనుక మనము కూడా ఒకరోజు పునరుత్థానమై లేస్తాము, తిరిగి లేస్తాము అని మనకు ఒక భరోసా ఇచ్చిపోయాడు, ఒక భద్రత ఇచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 'ఓ మరణమా' వచనం కూడా చెప్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? యేసు ప్రభు ఆ ముళ్ళును తొలగించేశాడు. ఏ ముళ్ళు? సిలువ మరణం అనే ముళ్ళును తొలగించేసుకున్నాడు ఆయన. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? యేసు ప్రభు మరణానికి జయించి లేచిన దేవుడు, జయం ఇచ్చిన దేవుడు. మనల్ని కూడా ఒక రోజు ఏం చేస్తాడంటే పునరుత్థానులుగా లేపనే ఉన్నాడు, సజీవులుగా లేపనే ఉన్నాడు. ఒకవేళ మనం మరణం చెందితే, ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతాము? యేసు ప్రభు రెండవ దొంగకు చెప్పిన మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. చనిపోయిన వారందరం కూడా ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే, ముందుగానే చనిపోతే మనమందరం ఎక్కడికి వెళ్తాము? పునరుత్థానుడై యేసు ప్రభు ఎలాగైతే పరదేశకు వెళ్ళి పరలోక రాజ్యంలో ఉన్నాడో అలాగే మనం కూడా మొట్టమొదటిగా పరదేశకు చేరుతాము. పునరుత్థానం అంటే ఏదో కాదండి, తిరిగి లేచుట. మనందరికీ భద్రత ఇచ్చాడు కదా. చనిపోయిన తర్వాత ఎవరికైనా మరణం అంటే భయం ఉందా? ఎవరికైనా మరణం అంటే భయం ఉందా? ఇప్పుడు మరణం అంటే ఇప్పుడు చనిపోతారు ఒక 2 నిమిషాల్లో అంటే భయం వస్తుందా? భయం వస్తుంది కదా. కానీ ఆ భయం మనలో లేకుండా చేశాడు యేసు ప్రభు. ఏం చేశాడు? భయము అనేది మనలో లేకుండా చేసి పట్టేశాడు. ఆయన భద్రత ఇచ్చాడు. ఆయన పునరుత్థానంలో జీవముని చెప్పాడు. ఆ మాట చెప్పిన యేసు ప్రభువు మనల్ని కూడా పునరుత్థానం నుండి లేపగలుగుతాడు. అంటే చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తాడు అని ఒక భరోసా ఇచ్చిపోయాడు, ఒక భద్రత ఇచ్చిపోయాడు మనకు. ఆ నమ్మకంతో మనం జీవించాలి. యోగు భక్తుడు కూడా అన్నాడు కదా, యోగు భక్తుడు యోగు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమని చెప్పాడు? ఒకసారి చదవండి. యోగు గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము. యోగు గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం, 19వ వచనం. ఎవరి భయం లేకుండా 19వ అధ్యాయం 25వ వచనం. 19వ అధ్యాయం 25వ వచనం. యోగు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇక్కడ యోగు భక్తుడికి ఏమని ధైర్యం ఉంది? నా విమోచకుడు సజీవుడు. మన దేవుడు సజీవుడు. ఆయన విమోచించిన దేవుడు, మన పాపముల నుండి విముక్తి కలిగించిన దేవుడు, మన పాపములన్నీ తుడిచివేసిన దేవుడు, సిలువలో బలి అయిన దేవుడు, 3వ దినమున మృత్యువును జయించి లేసిన దేవుడు. ఆ దేవుడు ఎవరంట? సజీవుడు అని యోగు చెప్తున్నాడు. మనమందరం కూడా చెప్పాలి, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. పునరుత్థానంలో జీవమును ఆయనే కనుక, ఆయన సజీవుడైన దేవుడు కనుక మనం కూడా ఏం చేయాలి? ఒక భద్రత దేవుడు ఇచ్చిపోయినాడు కాబట్టి మనం కూడా మరణించినా తిరిగి లేస్తాము అనే భరోసా మనకు దేవుడు ఇచ్చిపోయాడు. దేవుడు కనికర స్వరూపుడు కదా. మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. విడువను ఎడబాయి అని చెప్పినాడు. శత్రు సమూహం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అగ్నిపానముల చేత వాటిని ఎదుర్కొనేవాడు లాగా చేస్తాడు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథమే మనకు ఒక ఆత్మ ఖడ్గమై ఇచ్చి ఉన్నాడు.
ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆత్మ ఖడ్గము, ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత మనం శత్రువులను ఎదిరించగల శక్తి మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎన్నటికీ విడువడు ఎడబాయడు. కనుక మనం ఒక మాట తెలుసుకున్నాం. ఏమన్నాము? యోబు భక్తుడు ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, ఆయన పునరుత్థానుడై లేచి ఉన్నాడు. నేటి దినమున కూడా మనమందరం కూడా సంతోష గానాలతో ఉందాం. ఆ రోజు స్త్రీలు ఎంతో రోదనతో వేదనతో బాధపడుతున్నారు. నా ప్రభుని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు, నా ప్రభుని ఎక్కడ ఉంచారు అని బాధపడ్డారు. యేసు ప్రభుని చూచారు. ఎవరు చూశారు? మగ్దలేని మరియ చూచి కూడా ఆమె తోటమాలి అనుకొని, యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తాం, యేసు ప్రభు తోటమాలి అనుకొని, అయ్యా నువ్వేమైనా ఆయనను ఎత్తుకొని పోయి ఉన్నావా అని అడుగుతుంది. ఎంతో బాధ, ఎంతో వేదన. యేసు ప్రభు దగ్గరగా ఉన్నటువంటి స్త్రీలు వీళ్ళందరూ, యేసు ప్రభు సిలువలో బలైనప్పుడు ఉన్నటువంటి స్త్రీలు వీరందరూ కూడా ఏం చేశారు? బాధతో ఉన్నారు. ఆయన తిరిగి లేస్తాడు, ఆయన కోసం చూద్దాము, ఆయన చూసి ఆయన పడదాము అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆశించారు. తర్వాత వారు యేసు ప్రభుని చూడలేకపోయారు. కానీ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఇదే భూమి మీద 40 దినములు వారికి కనిపించాడు. మొట్టమొదటిగా ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి 2 మనుషులకు కనిపించాడు. ఆయన కనిపించి వారికి కూడా యేసు ప్రభువు అని తెలియకుండా రుజువు చేసుకోకుండా వెళ్ళిపోయారు. కానీ వారు తర్వాత గుర్తెరుగుతారు ఆయన యేసు ప్రభు అని. యేసు ప్రభు 40 దినములు కూడా ఈ ఆరోహణము కాకముందు కూడా పునరుత్థానుడై లేచిన తర్వాత కూడా శిష్యులకు కనిపించాడు. గలిలయ ప్రాంతములో శిష్యులకు కనిపించి వారు తింటున్నటువంటి ఆహారంలో కూడా ఆయన భుజించాడు. తోమ ఏం చేశాడు? పునరుత్థానుడైన దేవుణ్ణి నిజమా కాదా అని ఒక డౌట్ఫుల్గా ఉన్నాడు. ఆయన ఎంతో అనుమానాస్పద స్థితిలో యేసు ప్రభువా కాదా అని చెప్పేసి ఏం చేశాడు? యేసు ప్రభు కనిపించినప్పుడు ఆయన అరచేతిలో చీరలు ఉన్నాయా, దానికి రంధ్రం ఉందా లేదా అనేసి చెక్ చేశాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఆ 40 రోజులు కనిపించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు లాగా వారికి ఆయన మహిమా స్వరూపంలో ఉన్నాడు. కొంచెము కనిపించకుండా వెలుగు రూపంలో కనిపిస్తున్నాడు. కాకపోతే ఆయన సిలువ వేయబడినటువంటి గాయాలు కూడా కనిపిస్తున్నాయి. అవి పట్టుకొని చూసిన తోమ అప్పుడు నిజమైన దేవుడు కనిపించాడు, నిజంగా లేచాడు అని చెప్పేసి అంటాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనమంతా చూచి నమ్మామా? యేసు ప్రభుని చూసామా? యేసు ప్రభుని చూడని వారం మనమంతా. అన్య జనాంగమైన మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకొని మనల్ని ఆయన వెలుగులోకి, ప్రకాశవంతమైనటువంటి వెలుగులోకి, నక్షత్ర వల్లే తేజోవాసులుగా మనల్ని చేసి ఉంటున్నాడు. ఆ దేవుడికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాము. పునరుత్థానమైన దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు. అన్యజనులమైన మనకు బయలుపరుచుకొని మనం ఇప్పుడు విశ్వాసముతో, ఆనంద గానాలతో ఆయన స్తుతిస్తున్నాము. ఏం పాటలు పాడుకున్నాం కదా మనం? ఇందాక పాడుకున్నాం, యేసు ప్రభు తిరిగి లేచాడని పాడుకున్నాం. ఎంత సంతోషంతో పాడాము కదా, యేసు ప్రభు తిరిగి లేచాడని. ఆ పునరుత్థానమైన దేవుడు ఒకరోజు ఇంట్లో నన్ను కూడా లేపుతాడు. ఒకవేళ మనము యేసు ప్రభు మరి 2వ మరణంలో పాలు పొందక ముందు ఒకవేళ యేసు ప్రభు త్వరగా రానే ఉన్నాడు, మనకు తెలియదు. ఇప్పుడు చూస్తున్నాం సూచనలు, భూకంపములు అక్కడక్కడ, తర్వాత అక్కడక్కడ ఏం జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాము. ఎప్పుడు ఏ వేళ ఏం జరుగుతుందో, కరువు ఉంటుంది, ఇవన్నీ చూస్తున్నాం. ఇంట్లో కూడా శాంతి సమాధానాలు ఉండవు. అత్తకి, కోడళ్లకు, సహోదరులకు, తల్లిదండ్రులకు, బిడ్డలకు ఏ సమాధానం లేకున్నటువంటి ఈ కాలంలో మనం జీవిస్తున్నాము. ఇదంతా రాకడికి సూచనలు. యేసు ప్రభు తిరిగి రానే ఉన్నాడు కాబట్టి ఆయన రాకముందు ఒకవేళ మనం చనిపోతే మనము పరదేశులకు వెళ్ళిపోతాము. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన బూర ఊదినప్పుడు, మధ్యాకాశం అందు బూర ఊదినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఒలివ కొండ మీదకి రాడండి. మొట్టమొదటిగా ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశం అందు బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దం వినగానే నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసి కనురెప్పపాటులో మార్పు చెంది మేఘాల మీద కొనుక్కోబడతాం. ఒకవేళ మనం చనిపోయి ఉంటే ఏమని వ్రాయబడింది? 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయము 13-14 వచనాల్లో ఏమని వ్రాయబడింది? ఆయన బూర ఊదగానే
ఎవరు మొదట లేస్తారు? మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము ఆకాశ మేఘాల మీద కొనుక్కోబడతాము. ఎలా? రెప్పపాటులోనే మహిమా స్వరూపము ధరించుకొని యేసు ప్రభు మరణము చేయించిన లేచిన దేవుడు మనల్ని కూడా పునరుత్థాన శక్తి ఫలముతో మనల్ని కూడా లేపనే ఉన్నాడు. మొదటగా పునరుత్థానుడే లేచిన వాడు ఎవరు? యేసు ప్రభు. ఈ లోకంలో ఎంతమంది చనిపోయినారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ తెలుసు. అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన మొత్తం దేశాలన్నీ ఆక్రమించుకున్నాడు. ఎన్ని దేశాలు, లోకమంతా కాంకర్ చేశాడు. అంత లోకమంతా కాంకర్ చేసిన అతను ఒక 3 చిన్నవి అడిగాడట. ఆయన కోరికలు 3 తీర్చమని అడిగాడట చివరి దశలో. ఆయన ఎలా చనిపోయాడంటే, అంత పెద్ద రాజు అప్పుడు ఎలా చనిపోయాడంటే, ఆయన ఒక చిన్న దోమ కుట్టింది. ఆ దోమ కుట్టి మలేరియా జ్వరం వచ్చింది. మలేరియా జ్వరం వస్తే ఆయన లేవలేని స్థితిలో వెళ్ళిపోయినాడు. అప్పుడు వ్యాక్సినేషన్ లేదు, మలేరియాకు మందు లేదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు అంత రాజు కదా, అంత గొప్ప రాజు, లోకాన్నంతా జయించిన రాజు కదా, ఆయన పేరే అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు కదా. కానీ ఆయన అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రజలతో, ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులతో చెప్పాడట, అయ్యా నాకు ఒక 3 కోరికలు ఉన్నాయి, నేను చనిపోయే ముందు ఒక 3 కోరికలు నాకు తీర్చండి. ఏంటంటే, ఒకవేళ నేను చనిపోతే, ఇప్పుడు నేను 10 నిమిషాల్లో చనిపోయాను అనుకోండి, ఒకవేళ నేను చనిపోతే మొట్టమొదటిగా నాకు ఒక కోరిక ఉంది. ఫస్ట్ కోరిక ఏంటంటే, నాకు ఇప్పటి వరకు పరిచయం చేసిన డాక్టర్లు ఉన్నారు కదా, నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ ఉన్నారు కదా, ఆ డాక్టర్స్కి చెప్పండి నా కాఫీని వాళ్ళే మోయాలి, నా సమాధి పెట్టే వాళ్ళే సమాధి వరకు తీసుకొని వెళ్ళాలి, ఎవరు మోయడానికి వీలు లేదు. ఎవరు? ఫస్ట్ కోరిక ఏంటి? డాక్టర్స్, ఆయన ఫిజిషియన్స్ ఉంటారు కదా, ఆ ఫిజిషియన్సే వాళ్ళే ఏం చేయాలంట, ఆ కాఫీని ఆ సమాధి పెట్టెను మోసుకొని వెళ్ళాలి సమాధి వరకు అని మొదటి కోరిక. రెండవ కోరిక ఏంటి తెలుసా? నా దగ్గర ఎంతో ధనం ఉంది, నా దగ్గర ఎన్నో నగలు ఉన్నాయి, నా దగ్గర బంగారం ఉంది కదా, అవన్నీ కూడా నా కాఫీ నా సమాధి పెట్టె వెళ్తూ ఉన్నప్పుడు అన్ని పరుచుకుంటూ చల్లుకుంటూ సమాధి వరకు తీసుకొని వెళ్ళండి అని రెండవదిగా చెప్పాడు. మరి మూడవదిగా ఏమన్నాడంటే, నా పెట్టె ఉంది కదా, ఆ పెట్టెకు 2 రంధ్రాలు చేయండి, ఆ 2 రంధ్రాల్లో నా చేతులు పైన ఉంచి తీసుకొని వెళ్ళండి. ఈ 3 కోరికలు కోరాడు అలెగ్జాండర్ ద గ్రేట్. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటయ్యా దీని వెనక మిస్టరీ, ఎందుకు ఇలా అనంటే, ఆయన అన్నాడంట, ఇంత లోకమంతా సంపాదించాను, లోకంలో ఉన్నదంతా నాదే, నేను ఈ లోకంలో ఉన్న రాజ్యాలకన్నిటికీ అధిపతిని, రాజును, కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ నన్ను ఏమీ చేయలేకపోయారు, నన్ను బ్రతికించలేకపోయారు. అందుకోసమే డాక్టర్స్ ఓన్లీ ట్రీట్ us బట్ దే కాంట్ హీల్ us అన్నాడంట. ఎవరు హీల్ చేస్తాడు? స్వస్థపరిచేది ఎవరు? మన దేవుడు, యెహోవా దేవుడు. ఆయన తప్ప ఎవరు లేరు అని ఆయన నిరూపించాడు. అదే దాని వెనుక మిస్టరీ. డాక్టర్స్ మోసుకొని వెళ్ళాలి సమాధి వరకు అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, అవునయ్యా ఈ డాక్టర్స్ చేయలేని పనులు దేవుడు చేయగలడు, కానీ నాకు ఈ డాక్టర్స్ ఓన్లీ ట్రీట్ చేశారు, వాళ్ళు హీల్ చేయలేకపోయారు నా రోగాన్ని. తర్వాత రెండవది ఏంటి? ఇవన్నీ నగలు బంగారం అంతా చెల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అవును, నేనే కదా సంపాదించింది, నేను సంపాదించాను కాబట్టి ఇవన్నీ వేస్ట్. చాలా మంది బ్రతుకుతారు కదా, నేను చల్లేస్తే, నేను వెళ్తున్నప్పుడు చల్లేస్తే చాలా మంది దాన్ని తీసుకుంటారు. నా దగ్గర ఉన్న నగలన్నీ పంచండి, బీదలకు అందరికీ పంచండి అన్నాడు. ఈ ధనము కూడా మనకు శాశ్వతం కాదు, డబ్బు కూడా మనతో పాటు రాదు, చనిపోయినప్పుడు డబ్బు నాతో రాదు అని నిరూపించుకున్నాడు. మూడవదిగా ఇంకొక మాట చెప్పాడు కదా, 2 చేతులు పైకెత్తి ఖాళీ చేతులు ఆ రంధ్రాల్లోంచి చేతులు బయటికి పెట్టమన్నాడు. ఎందుకంటే నేనేమి ఉట్టి చేతులతో నేను తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వచ్చాను, ఉట్టి చేతులతో నేను వెళ్ళిపోతున్నాను, ఇంత గొప్ప రాజుని ఉట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. నిజమే కదా, మరణం అనేది చాలా భయంకరమైనది. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, ధనం సంపాదించుండొచ్చు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, చాలా గొప్పగా జీవిస్తుండొచ్చు, మంచి మంచి పొజిషన్స్లో ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేరు. ఒకటి ఏంటి? మారు మనసు పొంది
పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగి అయ్యా నేను పాపిని అని చెప్తే దేవుడు కరుణించే దేవుడు. ఆయన మనల్ని పునరుత్థానం జీవంలోకి మనల్ని నడిపిస్తాడు. మనందరినీ కూడా పునరుత్థానం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. నా విమోచకుడు సజీవుడు అని యోబు అన్నట్టుగా నా విమోచకుడు సజీవుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, పరలోకమందు ఆయన మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనకర్తగా ప్రతి దినము ప్రతి క్షణము మన కోసమే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన మనందరి కోసమే, ఇంకా ఆ విడవబడిన వాళ్ళ కోసం. ఇంకా నా బిడ్డలు నేను సృజించుకున్న బిడ్డలు కదా, నా చేతులారా చేసుకున్న బిడ్డ కదా, ఎలా ఏం చేస్తా ఉంది అని ఒక్కసారి దేవుడు చూస్తూ ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. పాపము నుండి విముక్తి కలిగించే దేవుడు మన దేవుడు, సజీవుడై లేచి ఉన్నాడు. మరణం నుండి విడుదల కలిగజేసిన దేవుడు మన దేవుడు. మనం అందరం పునరుత్థానుడై ఒకరోజు లేపబడతాము, ఆయనతో పాటు ఉంటాము. మొట్టమొదటి పునరుత్థానుడైన దేవుడు మనల్ని కూడా ఆయనతో సహా పునరుత్థానులుగా శక్తి గలవంతు దేవుడు. కాబట్టి మనము నేటి దినమున ఒకటి తెలుసుకోవాలి, ఏంటి? నా దేవుడు సజీవుడు. ఆయన ఎప్పుడు నా వెంటే ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, ఏది వచ్చినా కూడా ప్రతి సమస్యకు పరిష్కారం ఆ దేవుడే అని మనకందరికీ తెలుసు. వేదనలో, దుఃఖములో, బాధలో ఇవన్నీ ఈ లోకములో ఉన్నటువంటి ఈ శరీరానికి ఉన్నాయి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనకి ఎప్పటికీ శాశ్వతమైన లోకములో ఆకలి దప్పులు లేవు, మరణము లేదు, దుఃఖము లేదు, ఏడుపును లేదు, వేదన లేదు, శ్రమ లేదు. అక్కడ నిరంతరము సంతోషగానాలతో మనం జీవించనే ఉన్నాం. మనకు దేవుడు ఆ పునరుత్థాన బలముతో మనకిచ్చినటువంటి ఆ భాగ్యముని మనం విడిచిపెట్టకుండా చివరి వరకు, మన జీవితంలో చివరి వరకు, మనం చనిపోయేంత వరకు ఇలాగే విశ్వాసంతో కొనసాగింపబడాలి. ఎప్పుడుకైనా మనం ఏదైనా వెనకంజ వేస్తున్నాము అని మనకు అనిపిస్తే, దేవా ఇటువంటి స్థితి నాకు వద్దు, ఈ దౌర్భాగ్య స్థితి నాకు వద్దు నాయన, నేను నీతోనే సదాకాలం ఉండాలి, పరలోక రాజ్యంలో ఆనందగానాలతో, సంతోషగానాలతో నేను జీవించాలి, సదాకాలం నీతో ఉంటాను అని చెప్పాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం కదా, ఏమన్నారు? చివరి వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించి. ఎవరు చెప్పారు ఇవన్నీ? యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. మరి మనం కూడా ఇప్పుడు యేసు ప్రభు శిష్యులమా కాదా? చివరి శిష్యుడు ఎవరు? యేసు ప్రభువుకు చివరి శిష్యుడు ఎవరు? ఆఖరణ ఎన్నుకోబడిన శిష్యుడు ఎవరు? యేసు ప్రభు దర్శనమందు ఎన్నుకున్న శిష్యుడు ఎవరు? పౌలు భక్తుడు. దమస్కు మార్గంలో దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు భక్తుడు దమస్కు మార్గంలో చివరి శిష్యుడు అయిపోయాడు. అలా మనందరినీ కూడా ఆయన ఎట్లాగైతే పౌలు భక్తుడిని శిష్యుడిగా చేసుకున్నాడో అలాగే మనందరి జీవితంలో ఒక సాక్ష్యం ఉంటుంది. యేసుప్రభు నమ్ముకున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉందా లేదా? ఆ సాక్ష్యం కలిగిన జీవిస్తున్నాం కాబట్టి మనమందరం కూడా యేసుప్రభు యొక్క శిష్యులం. మనం ఏం చేయాలి? శిష్యులం కాబట్టి మనం కూడా ఏం చేయాలి? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలనని వారిని బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నాను. యేసు ప్రభు సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉండే దేవుడు. ఆ దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. చివరి దాకా, మన తుది శ్వాస వదిలేదాకా యేసు ప్రభువుని మనం వదిలిపెట్టకూడదు. ఏ సమస్య వచ్చినా, ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా, కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోతూ ఉంటారు. అటువంటి స్థితిలో మనం ఉండరాదు. పునరుత్థానం దేవుడు సజీవుడు కాబట్టి మనము తిరిగి లేస్తామన్న భరోసా మనకిచ్చాడు, భద్రత ఇచ్చాడు, భయపడకూడదు అని చెప్పాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన జీవితంలో మరణమునకు భయం లేదు. ఓ మరణమా నీ విజయమెక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? యేసు ప్రభువు ఆనాడే సిలువలో ఒక్కసారి ఆయన ఆ ముళ్ళును విరిచేశాడు. ఇప్పుడు మనం కూడా సంతోషగానాలతో ఆ సాతానును ఎదుర్కొనే బిడ్డలుగా మనం ఉన్నాం. దేవుడు మనకు పునరుత్థాన శక్తిని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము ఏం చేయాలి? ఇతరులకు ప్రకటించాలి. మొట్టమొదటిగా స్త్రీలు యేసు ప్రభుని ప్రకటించారు.
మనమందరం స్త్రీలు కాబట్టి, యేసు ప్రభును చూసిన స్త్రీలు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం ఒక్కరమే కాదు యేసు ప్రభుని నమ్ముకోవాల్సింది, మనం ఒక్కరమే కాదు నీతిమంతులుగా జీవించాల్సింది, పరిశుద్ధులుగా జీవించాల్సింది. మనతో పాటు మన ఇంట్లో ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా వారి కోసం ప్రార్థన చేద్దాం, వారిని రక్షించుదాం. మన మాటలతో మన స్వభావముతో మనం వారిని రక్షించుకుందాం. యేసు ప్రభు కరుణా జాలి చూపించేవాడు. ఒక మాట అన్నాడు కదా, ఎవరిని కరుణితునో వారిని కరుణితును అని రోమపత్రికలో అన్నాడు. యేసు ప్రభు కరుణ చూపించేవాడు. ఆ కరుణ కృప వెళ్ళిపోయిన తర్వాత మనము లబోదివం ఒత్తుకున్నా ఈ లోకంలో విడబడితే 7 ఏళ్ళ శ్రమల కాలంలో మనం ఉండబోతాం. ఆ 7 ఏళ్ళ శ్రమల కాలంలో ఉండే కంటే 7 ఏళ్ళు పెళ్లి కుమారితో మనమందరం వధువు అయిన సంఘముగా మనము వెళ్ళి ఆయనతో బిందు ఏర్పాటులో మనం ఉండే ఎంత భాగ్యము. ఈ భాగ్యం పోగొట్టుకోవద్దండి. విడవబడే స్థితిలో మనం ఉండకుండా పునరుత్థానుడైన దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఇతరులకు ప్రతి ఒక్కరికి మనం పునరుత్థాన శక్తిని యేసు ప్రభు సజీవుడని చెబుతూ ఇతరులకు ప్రకటించి ఆయన సువార్తను బోధిస్తూ ఇతరులను ఆకట్టుకొని అనేకులను యేసు వైపు తిప్పువారులుగా ఉంటే పరలోక రాజ్యంలో ఆయనతో సహా పరలోక దూతలందరూ కూడా సంతోషిస్తారు. దేవుడు అట్టి భాగ్యమును మనకందరికీ ఇచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.